హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎస్ ముచ్చట్లు. హాయ్ అండి. ఈరోజు మరో మంచి ముచ్చటతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే, ఇంతకుముందు నా యొక్క ప్రీవియస్ వీడియోలో నేను డిపార్ట్మెంట్ టెస్ట్ పేపర్ కోడ్ 8కి సంబంధించి ఒక ప్రీవియస్ పేపర్ తీసుకొని అందులో మనం క్వశ్చన్స్ నుంచి ఈజీ వేలో ఆన్సర్స్ని చూసి క్వశ్చన్స్ని అది ఏ కోడ్కి సంబంధించిన క్వశ్చన్ అంటే ట్రెజరీ కోడా, అకౌంట్స్ కోడా, ఫైనాన్షియల్ కోడా, లేదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, పెన్షన్ సంబంధించిందా, ఇలా ఏ కోడ్కి సంబంధించింది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని గురించి వీడియో చేశాను. అయితే ఇప్పుడు దానికి రిలేటెడ్గా అంటే మన క్వశ్చన్స్ని ఆన్సర్స్ నుంచి క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేసాం అంటే ఏ కోడ్కి సంబంధించింది. ఇప్పుడు వాటిని ఆ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా వాటిని టెక్స్ట్ బుక్లో రెఫర్ చేయాలి అంటే ఫైనాన్షియల్ కోడ్కి సంబంధించిన క్వశ్చన్ అయితే ఫైనాన్షియల్ కోడ్లో ఎలా రెఫర్ చేయాలి, ట్రెజరీ కోడ్ అయితే ట్రెజరీ కోడ్లో ఎలా ఆన్సర్ చేసుకోవాలి, ఇలా అనే దాని గురించి ఈరోజు నేను మన ఫైనాన్షియల్ కోడ్కి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఫైనాన్షియల్ కోడ్లో మనం ఆ వచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ముందుగా మా యొక్క ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా యొక్క వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ని మా కామెంట్స్ రూపంలో అందజేయండి. ఓకే, అయితే ముందుగా మనకు ఫైనాన్షియల్ కోడ్లో ఏ యొక్క సిలబస్ కానీ కంటెంట్స్ కానీ ఏమున్నాయి అనేది ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ మనం కంటెంట్స్లో మనకు ఎక్కువగా ఫైనాన్షియల్ కోడ్కి సంబంధించి ఎక్కువగా ఆర్టికల్స్ అండి, టోటల్గా ఆర్టికల్స్కి సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంటుంది. ఇందులో మనం ఫస్ట్ కంటెంట్స్ చూద్దామండి. కంటెంట్స్లో ఫస్ట్ మనకి ఇక్కడ ఆర్టికల్, డిస్క్రిప్షన్, పేజ్ నెంబర్స్ ఇచ్చారు. మనకి ఇందులో కొన్ని చాప్టర్స్ వైజ్గా ఇచ్చారు. కంప్లీట్ సిలబస్ ఉంటుంది. ఫైనాన్షియల్ కోడ్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ మనకి పేపర్ కోడ్ 8లో వస్తుంది. ఇక్కడ మనకు ఆర్టికల్ 1 చూడండి. చాప్టర్ 1లో ఆర్టికల్ 1 జనరల్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 2 వచ్చేసరికి రిసిప్ట్స్, ఆర్టికల్ 3 to 4 ఎక్స్పెండిచర్, ఆర్టికల్ 5 అకౌంట్స్. ఇలా మనం ఏ యొక్క ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అనేది దాని పక్కన ఇవ్వడం జరిగింది. అలాగే ఏ ఆర్టికల్ ఏ పేజ్ నెంబర్లో ఉందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఏదైనా ఆర్టికల్ గురించి తెలియాలన్నప్పుడు జస్ట్ ఇక్కడ ఉన్నదాన్ని చూసుకొని ఆ ఆర్టికల్ ఆ పేజ్లోకి వెళ్ళినట్టయితే మనకి ఆ ఆర్టికల్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 6 చూడండి. డెఫినేషన్స్ అంటే ఫస్ట్ ఇక్కడ డెఫినేషన్స్ ఉంటాయండి. దీంట్లో మనం అప్పుడు ఆ యొక్క పేజ్ నెంబర్ చూసుకొని అంటే 18th పేజ్ ఆ పేజ్ నెంబర్లోకి వెళ్ళి అక్కడ కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయండి. మనం ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందుగా బ్రీఫ్గా జస్ట్ బ్రీఫ్గా మనం బట్టి పట్టాల్సిన పని అయితే లేదు. జస్ట్ ఏమేమి డెఫినేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాంక్ డ్రాఫ్ట్, నెక్స్ట్ బుక్ అడ్జస్ట్మెంట్, బడ్జెట్ ఎస్టిమేట్స్, క్యాష్ ఆర్డర్, ఇలా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ ఇక్కడ ఏమున్నాయని జస్ట్ లైట్గా ముందు బ్రీఫ్గా తెలుసుకుంటే మనం ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కువ డెఫినేషన్స్ లేదు అండి, ఒక 25 to 30 డెఫినేషన్స్ ఉంటాయి అంతే. అది మనం బట్టి పట్టాల్సిన పని అయితే లేదు. ఇంకా నెక్స్ట్ మిగతా అన్నీ కూడా ఆర్టికల్స్ అనండి. మనకి ఫస్ట్ కంటెంట్స్లో ఉన్నట్టుగానే ప్రతి ఒక్కటి కూడా మనకి ఇండెక్స్లోనే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 89 చూడండి. హాస్పిటల్ స్టాపేజెస్ అండ్ దాని పేజ్ నెంబర్ ఎంత 90. సో ఈ 90 పేజీలోకి వెళ్ళి మనం ఆ ఆర్టికల్ గురించి రెఫర్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇంతకు మించి ఇందులో ఎక్కువగా ఏమి ఉండదండి. మనం వచ్చిన క్వశ్చన్ని బట్టి అక్కడ అడిగిన ఆర్టికల్ని బట్టి ఆ ఆర్టికల్ దగ్గరికి వెళ్ళేసి మనం అది రెఫర్ చేసుకుంటే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి బుక్కి స్టార్టింగ్లో మనకి ఆర్టికల్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పేజ్ నెంబర్తో పాటు ఆర్టికల్స్ కూడా ఇక్కడ ఆర్టికల్ 36 అంటే ఈ పేజ్లో ఆర్టికల్ 36కి సంబంధించిన మ్యాటర్ ఉంటుంది. ఇక్కడ ఆర్టికల్ 48 ఇలా ప్రతి ఒక్క పేజీలో మనకి స్టార్టింగే మనకి ఆర్టికల్స్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను మన యొక్క ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్ని బట్టి ఈ బుక్లో ఆన్సర్ని ఎలా రెఫర్ చేస్తానో ఒకసారి చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూద్దామండి. మనం వెరిఫికేషన్ ఆఫ్ స్టోర్స్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అండర్ విచ్ ఆర్టికల్స్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినప్పుడే నేను ఆర్టికల్స్ అని అడిగారు. తర్వాత డైరెక్ట్గా క్వశ్చన్లో కూడా ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 ఇవ్వడం జరిగింది. సో ఇది డైరెక్ట్గా ఫైనాన్షియల్ కోడ్కి సంబంధించిన క్వశ్చన్ అని చెప్పి నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్టికల్స్ గురించి అడిగాడు. మనము ముందుగా చెప్పాను కదండి, ఇండెక్స్లో మనం క్వశ్చన్స్ రిఫర్ చేసుకోవాల్సి ఉంటుందని. సో ఇండెక్స్లోకి వెళ్ళిన తర్వాత 142 ఫస్ట్ 142 142 అని చెప్పి వచ్చారు. సరే 142 అనేది ఏమని ఇచ్చారంటే అన్సర్వీసబుల్ స్టోర్స్ అంటే సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి, వెరిఫికేషన్ ఆఫ్ స్టోర్స్ అని అడగడం జరిగింది. ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ స్టోర్స్ అని అడిగారు. మనకి ఇక్కడ 142 ఏమని ఇచ్చారంటే అన్సర్వీసబుల్ స్టోర్స్. సో ఇది కాదు. నెక్స్ట్ 143 to 144 అనేది సెకండ్ ఆప్షన్. చూద్దాం సెకండ్ ఆప్షన్లో ఏమి ఇచ్చారో.
ఇక్కడ చూడండి 143 to 144 వెరిఫికేషన్ ఆఫ్ స్టోర్స్. సో మనకు ఆన్సర్ వచ్చేసింది కదండి, డైరెక్ట్గా ఉంది ఇది. సో మనం ఇండెక్స్ని చూసేసి దీన్ని ఆన్సర్ చేసేయచ్చు. చూడండి ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ స్టోర్స్ అని ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ ఆఫ్ స్టోర్స్ ఈజ్ డిఫైన్డ్ అని డైరెక్ట్గా ఇక్కడ కూడా మనకి ఇండెక్స్లోనే ఇచ్చేసారు. 143 to 144 అనే ఆర్టికల్లో వెరిఫికేషన్ ఆఫ్ స్టోర్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో మనం నెక్స్ట్ దానికి కూడా వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఆన్సర్ ఉంది కాబట్టి. సో ఇక్కడే మనకు ఆన్సర్ కూడా దొరికేసింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దామండి. పర్మనెంట్ అడ్వాన్స్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అండర్ ఆర్టికల్స్. పర్మనెంట్ అడ్వాన్స్ అనేది ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ వల్ల ఏ ఆర్టికల్స్ కింద వివరించడం జరిగింది అనేది క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి రిఫర్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 94 to 98 చూద్దాం. సో 94 to 98 చూడండి, పర్మనెంట్ అడ్వాన్సెస్. సో డైరెక్ట్గా ఉంది, ఇది ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది, మన ఆన్సర్ కూడా డైరెక్ట్గా ఉంది. సో మనం ఇంకా వేరే ఆన్సర్స్ కూడా రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఒక్కసారి చూద్దాము. నెక్స్ట్ ఇందులో ఇచ్చింది ఏంటంటే 101 to 105. 101 to 101 చూడండి, అడ్వాన్సెస్ ఫర్ లా చార్జెస్ అంటే అది సపరేట్గా ఇచ్చారు. 102 క్లాసిఫికేషన్ కంటిన్యూ. అసలు ఇంకా మా ఛాన్సే లేదండి, మనం అసలు ఎక్కువ ఆలోచించాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్ కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు. 94 to 98 పర్మనెంట్ అడ్వాన్సెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ చూద్దామా. 69th క్వశ్చన్ చూడండి. ద ప్రొసీజర్ ఆఫ్ యాక్షన్ టు బి టేకెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాసెస్ ఆఫ్ స్టోర్స్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అండర్ విచ్ ఆర్టికల్. సో ఇక్కడ లాసెస్ ఆఫ్ స్టోర్స్ అనేది ఏ ఆర్టికల్ గురించి అనేది అడిగారు. సో ఇప్పుడు మన ఫస్ట్ ఆప్షన్ వచ్చేది 290, ఆర్టికల్ నెంబర్ 290 రెఫర్ చేద్దాము. అసలు మన దాంట్లో ఇక్కడ 290 అనే ఆర్టికల్ ఇవ్వలేదు, సో మన దాని గురించి అసలు ఆన్సర్ అనేది లేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ 292 ఆర్టికల్. 292 ఆర్టికల్ని ఒకసారి రిఫర్ చేద్దాం. అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్లెయిమ్ అగెన్స్ట్ ఏ సెక్యూరిటీ డిపాజిట్ విత్ లార్జెడ్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్. అసలు పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది కాబట్టి సో దీనికి సంబంధించిన రిలేటెడ్ ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ చూద్దామండి 298 ఆర్టికల్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి 298 లాసెస్ ఆఫ్ స్టోర్స్. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారు చూడండి, మనం అడిగిన క్వశ్చన్లో కూడా లాసెస్ ఆఫ్ స్టోర్స్ గురించి అడిగారు. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 298 కూడా చూపించింది లాసెస్ ఆఫ్ స్టోర్స్. సో నో డౌట్ అండి, ఇంక అసలు మనం కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు. ఇది 298 ఆర్టికల్. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి. సో ఇది ఆన్సర్ మనకి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 84 క్వశ్చన్ చూడండి. ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ ఇన్ రికవరింగ్ అమౌంట్స్ అటాచ్డ్ బై సివిల్ కోడ్స్ ఫ్రమ్ దేర్ పే అండ్ అలోయింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్ బ్రీఫ్డ్ ఇన్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అండర్. ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు, రెస్పాన్సిబిలిటీస్ గురించి అడుగుతున్నారంటే ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ 1, ఆర్టికల్ నెంబర్ 88. ఆర్టికల్ నెంబర్ 88 రెఫర్ చేద్దామండి. ఇందులో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఫర్ రికవరింగ్ అమౌంట్స్ అటాచ్డ్ బై సివిల్ కోడ్స్ ఫ్రమ్ పే అండ్ అలవెన్సెస్. ఇది డైరెక్ట్గా ఉందండి, ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మనం అసలు ఇంకో ఆలోచన కూడా లేదు, బట్ చూద్దాం ఒకసారి. 86 నెక్స్ట్ 86 ఉంది కదండి, 86 ఆర్టికల్ గురించి చూద్దాం. 86 చూడండి, డిడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది ఉంది. నెక్స్ట్ ఇక్కడ సో అది కాదు. 84 చూద్దాం. అడ్వాన్సెస్ ఆఫ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ టూర్స్. సో ఇది కూడా కాదు. 82 చూద్దాం. ట్రావెలింగ్ ఆఫ్ అలవెన్స్ బిల్స్. సో ఇది కూడా కాదు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్ నెంబర్ 88 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఫైనాన్షియల్ కోడ్ గురించి ఎక్కువగా భయపడాల్సిన పని లేదండి, ఎందుకంటే డైరెక్ట్గా మనకి ఫస్ట్ ఇండెక్స్లోనే ఆర్టికల్స్ కానీ వాటి యొక్క పేజ్ నెంబర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా ఆల్మోస్ట్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్లో కూడా మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ 1-2 క్వశ్చన్స్ ఏమన్నా కొంచెం డెప్త్గా అడిగినట్లయితే పేజ్ నెంబర్స్ని మనం కొంచెం రెఫర్ చేసుకొని ఆర్టికల్ దగ్గరికి వెళ్ళి కొంచెం బ్రీఫ్గా స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని మిగతా అన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం ఈజీగా ఫైనాన్షియల్ కోడ్ని మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందుగా మనం ఒకసారి ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకసారి మనం ఇండెక్స్ని ఒక్కసారి రెఫర్ చేసుకొని నేను చెప్పినట్టుగా ఫస్ట్ 2 ఆర్టికల్ నెంబర్ 6లో వచ్చేసరికి డెఫినేషన్స్ ఇచ్చారు. ఆ డెఫినేషన్స్ కూడా ఒక్కసారి చూసుకున్నట్లయితే మనం ఎగ్జామ్లో ఫైనాన్షియల్ కోడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ కూడా మీ కమెంట్స్ రూపంలో మాకు అందించండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ స్మైల్.